జీవితమే ఈ అధ్యాయం అని నేను ప్రభు దగ్గర మాట్లాడుకుంటూ ఉంటాను. వీళ్ళరా తప్పిపోయిన కుమారుడు కానీ తప్పిపోని తండ్రి అని మనకి అర్థమవుతూ ఉంటుంది. మీరు గమనిస్తే ఒకవేళ గురువంశ లేఖనాలను చూడండి, 12వ వచనం నుంచి మనం చదువుకున్న 24వ వచనం వరకు తండ్రి అని ఎన్ని మార్లు కనబడుతుందో గమనించి అర్థం కావాల్సింది. దేవుడు మనకి తండ్రిగా ఉండడం 9 టైమ్స్ ఉంటుంది. దేవుడు మనకు తండ్రిగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం. ప్రభు కూడా ఆ కొండ మీద ప్రసంగములో అంటారు, పరలోకమందున్న మీ తండ్రి. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, నీ తండ్రికి ప్రార్థన చేయి. నీ అని ఉంటుంది, మీ అని ఉంటుంది, మన తండ్రి అని ఉంటుంది, నీ తండ్రి. దేవుడు మనకు తండ్రిగా ఉండడం పిల్లరా, అటువంటి దేవుణ్ణి నీ తండ్రిగా నీ జీవితంలో కలిగి ఉన్నావా? ప్రతిదినము ఆ దేవుణ్ణి తండ్రిగా ఆనందిస్తూ ఉన్నావా? సంతోషిస్తూ ఉన్నావా? తండ్రి యొద్దకు వెళ్ళడానికి, తండ్రితో సమయాన్ని హెచ్చించడానికి, తండ్రి మాటలను ఆలకించడానికి, తండ్రి యొక్క గైడెన్స్ను నీ జీవితంలో స్వీకరించడానికి ఆయన పాదాల యొద్దన, ఆయన లేఖనాల స్వరాన్ని, ఆయన పాదాల యొద్దన మన యొక్క విన్నపాల్ని దినదినము ఆ రీతిగా ప్రారంభిస్తే, మీకు ఊహించుకుంటే దీని అంతటికీ నిర్మించిన దేవుడు నాకు తండ్రిగా ఉండడం భాగ్యం. నడుస్తున్నప్పుడు తండ్రి భూమి మీద నడుస్తున్నాను అని అనుకోవాలి. వాహనం నడుపుతూ ఉన్నప్పుడు తండ్రి వాహనాన్ని నేను ఈ రోడ్డు మీద, ఎవరిది ఇదంతా? భూమియు దాని సంపూర్ణతయు నావే. సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు తండ్రిగా ఉండడం భాగ్యం. ఎలా అవుతాడయ్యా నాకు తండ్రి అంటే? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ, కొద్దిమందికేనా, స్త్రీలకేనా, పురుషులకేనా, చదువుకున్న వారికేనా, ధనికులకేనా, వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించాను. బికాస్ ఆఫ్ ఫెయిత్. దేవుని నువ్వు విశ్వసిస్తే, దేవుని నువ్వు నమ్ముకుంటే ఆయన నీకు తండ్రిగా ఉండడం. ఆనందించండి, సంతోషించండి. దేవుణ్ణి తండ్రిగా చేసుకునే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఇలాంటి తండ్రికి కుమారుడుగా ఉంటూ ఈయన ఏం చేశాడంటే, నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను ఆనందించాలి. చాలా మార్లు ప్రియులరా, యవన బిడ్డలకైనా లేకపోతే ఒక సంఘంలో పెరుగుతున్న సంఘస్థులకైనా మనకేమనిపిస్తుంది అంటే, అది ఇంతకంటే ఎక్కువ అక్కడ బాగుంది, ఇంతకంటే ఎక్కువ లోకంలో బాగుంది, నా కుటుంబంలో కంటే బయట కుటుంబంలోనే ఎక్కువ ఆనందం కనపడుతుంది, లోకంలోనే ఎక్కువ ఆనందం కనపడుతుందన్న అపోహ ఆలోచనలు సాతాను మన అంతరంగాలకు జొప్పిస్తూ ఉంటాడు. వెలుపలకు వచ్చి చూడు, బయటకు వచ్చి చూడు అన్నటువంటి ఆనాడు ఆదాము హవ్వలు కూడా ఏదోను వనములో ఉంటే, అన్నీ సమృద్ధిగా ఉంటే, దానికి మించిన ఏదో కావాలన్న ఆకాంక్షను అంతరంగంలో జొప్పించడం మనం చూస్తాం. ఈ కుమారుడు తండ్రి నుంచి వేరవ్వాలనుకున్నాడు. అందుకని నా భాగాన్ని నాకు ఇచ్చేయి అని అన్నాడు. తీసుకుని ఏమయ్యాడో కొన్ని మాటల్లో మనం గమనిద్దాం. వాట్ ఈస్ ద సిన్ ఆఫ్ యంగర్ సన్ అని అంటే, ఆయన్ని కాదని వెళ్ళిపోవడం, ఆయన ప్రేమను కాదని వెళ్ళిపోవడం, నీవు నాకు వద్దు అని అనడం, నీ అధికారం కింద నేను ఉండను అని అనడం. నేటికి చాలామంది దేవుని అధికారాన్ని, తండ్రి అధికారాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆయన ఆజ్ఞల కింద, ఆయన అధికారం కింద ఉండడానికి ఇష్టపడడం లేదు అని అంటారు. ఆనాడు ఆదాము హవ్వతో మీరు సంథింగ్ అవుతారు ఇది చేస్తే, అది దేవుడికి ఇష్టం లేదు అన్నట్లుగా చూపించాడు. వీళ్ళరా, యవన బిడ్డలకు కూడా ఉంటుంది, ఇన్ని ఆజ్ఞల మధ్యన జీవించడం ఏంటి, బయట ఇంత సంతోషం ఉంటే అని. ఆ సంతోషం నీకు ఇవ్వాలి అనుకుంటే దేవుడు ఆజ్ఞలు ఇస్తాడా? అది సంతోషంగా కనబడుతున్న బంధకం. మీకు కొద్ది దినాలు సంతోషంగా కనపడుతున్నటువంటి శాపం అది. అలా వెళ్లకుండా ఉండడం కొరకే ఆయన ఆజ్ఞలను కానీ
నిబంధనలను కానీ మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. బాధపడితేనే కానీ, తర్వాత తెలుసా సామెత, బాధపడితేనే కానీ బోధపడతాడు, బాధపడితేనే కానీ బోధపడ. ఈయన ఏం చేశాడు? ఆస్తిని అంతటిని తీసుకుని 13వ వచనం చూడండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు వెళ్ళాను. ద లాంగ్, ద డిస్టెన్స్. దూరం అయిపోతాం. మొదట ద రిజల్ట్ ఆఫ్ సిన్. ఆయన్ని కాదనుకుని, ఆయన ప్రేమను కాదనుకుని, ఆయన కనికరాన్ని కాదనుకుని, ఆయన అధికారాన్ని కాదనుకుని, ఆయన నిబంధనలు కాదనుకుని మనం వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రయాణం ఎలాంటిదంటే దూరదేశం, దూరం అయిపోయేటువంటి పరిస్థితులు. కుటుంబానికి, ఆయన సహవాసానికి, ఆయన సహాయానికి మనం ఏమైపోతాం? దూరం అయిపోతాం, దూరం అయిపోతాం. అందుకని పాపం చేసేవాడు దూరంగా ఉంటాడు. గమనించాను. మేము డ్యూటీలోనైనా కానీ ఏదైనా అతను ఒకవేళ డ్రింక్ చేసి వచ్చాడు అనుకోండి, దగ్గరికి రాడు, దూరం దూరంగా ఉండి మాట్లాడతాడు. మనకు అర్థం అవ్వాలి, ఇంక మనకి దగ్గరికి వెళ్ళకూడదు. దూరంగా ఎందుకుంటారు? వీళ్ళ ఎవరి బిడ్డలైనా గమనించండి, కుటుంబాలైనా గమనించండి. వారు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వారు చీకటిలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. దూరం అయిపోతాం. పాపం నిన్ను దూరం చేస్తుంది, కుటుంబాల నుంచి దూరం చేస్తుంది, దేవుడి నుంచి దూరం చేస్తుంది. యాకోబు మనకు తెలుసు కదా, చిన్న కుమారుడే. అక్కడ కూడా ఏం చేశాడు? తండ్రి నుంచి ఆ జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. ఏమయ్యాడు? దూరం వెళ్ళిపోయాడు. అమ్మకు నాన్నకు దూరం అయిపోయాడు. రెబెకాకు యాకోబు అంటే ఇష్టమట, కానీ రెబెకా చనిపోయినప్పుడు కూడా దగ్గరికి రాలేనంత దూరం వెళ్ళిపోయాడు. పాపం నిన్ను నన్ను అంత దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. పాపం నీకేం కావాలో అది ఇస్తుంది, కానీ దాన్ని ఆనందించడానికి నీకు హక్కు ఇవ్వదు. దాన్ని ఆనందించలేవు. మీకు అది అర్థం కావాలంటే లియో కంపెనీస్ ఉన్నాయి కదా, లియోకో ప్రోషూనో ఏదో బయట ఎవరిదో ఉంది, నాకు దొరికింది, తీసుకెళ్ళిపోయాను. వేసుకోగలనా? ఎందుకు వేసుకోలేను? ఇప్పుడు బాబు ఇది ఎవరన్నా చూస్తే అది నా కంపెనీ కాదు, నాది కాదని తెలిసిపోతే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాను, కానీ దాన్ని నేను మాత్రం వేసుకుని ఆనంద. పాపం నీకు కావాల్సింది దక్కించుకునేటట్లు చేస్తుంది, కానీ నిన్ను దూరం చేస్తుంది, నీవు ఆనందించేటట్లు చేస్తుంది. మరొక మాటను మనం గమనిస్తే 14వ వచనం, 13వ వచనం చివరిలోనే చూడండి. అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ప్రియులారా, దేవుడిచ్చిన ఆస్తిని ఏం చేశాడు? దుర్వ్యాపారం. మేమేం చేస్తాం దుర్వ్యాపారం అని మనం అనుకో. చిన్న కుమారుడు, వాడు బుద్ధి లేదు. దేవుడిచ్చిన తలాంతుల్ని దుర్వ్యాపారం వలన పాడు చేయట్లేదా? దేవుడిచ్చిన ఆయుస్సుని, దేవుడిచ్చిన ధనాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని వేటి కొరకు మనం వినియోగపరుస్తున్నాం? దేవునికి దూరం అయితే రెండోది నీ జీవితంలో వచ్చేది దుర్వ్యాపారం. దుర్వ్యాపారం. మరొక మాటను చూడండి, 15వ అధ్యాయంలో 30వ వచనం. నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన దుర్వినియోగం. దేవుడిచ్చిన జీవితం లేక తలాంతులు ఏమైపోతాయి? దేవుని కాదని వెళ్ళిపోతే దుర్వినియోగం అవుతాయి. 3 విషయాలు చెప్పాను. ద రిజల్ట్ ఆఫ్ సిన్, పాపం యొక్క ప్రభావం, ఫలితం. ఆయన కాదని వెళ్ళిపోయిన మనకి ఏమవుతుందంటే దూరం అయిపోతాం, దుర్వ్యాపారంలోనికి వెళ్ళిపోతాం, దుర్వినియోగం చేస్తాం. 4వ మాటను మనం గమనిస్తే ప్రియులారా, అదే అధ్యాయంలో 15వ వచనం చూడండి తల్లి, 14 నుంచి. ఆ దేశమందు అది ఎందుకు వచ్చింది కరువు? ఒకసారి ఇర్మియా గ్రంథంలోకి వెళ్దామా? మూడో అధ్యాయంలో మధ్య భాగం, ఆ చివరి భాగంలో, అయినను
క్షమించండి తల్లి, 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనంలో ఆ 2వ భాగాన్ని చూడండి. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశాన్ని అపవిత్రపరుచుచున్నావు. పాపం యొక్క తిరుగుబాటు యొక్క ప్రభావం కుటుంబాల మీద, సమాజం మీద, దేశం మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రభావం చూపిస్తుంది. నీ వ్యభిచారముల చేత, దుష్కార్యముల చేత నీవు దేశమును అపవిత్రపరుచుచున్నావు. కాబట్టి ఏమైంది? వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అది దేవుడు చెప్తా ఉన్నాడు, అందుకే 4వ అధ్యాయం చూడండి తల్లి, ఆ మొదటి వచనంలో ఇర్మియాలోనే, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. వచ్చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. అది మాత్రం చేశాడు ఆ చిన్న కుమారుడు, మనం మాత్రం చేయలేకపోతా ఉన్నాం. లూకా 15:15 మనం చూస్తూ ఉన్నాం కదా, ఏమని ఉంది? ఇబ్బంది పడచాగి ఒకని చెంత చేరిన దాసరికంలోకి వెళ్ళిపోయాడు. స్వతంత్రుడు, తండ్రి దగ్గర ధనవంతుడిగా ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఒకని చెంత చేరెను, దాసరికం. ఎన్ని మాటలు చెప్పాను? ఏమోనయ్యా, మధ్యలో అడుగుతూ ఉంటావు, ఏం గుర్తుంటుంది మాకు? 4 మాటలు చెప్పా. అతని యొక్క పాపము, బయటకు వెళ్ళిపోయాడు, తనాన్ని బట్టి ఏమయ్యాడంటే దూరం అయిపోయాడు. దుర్వ్యాపారం, దుర్వినియోగం, దాసరికం. మరొక మాటను మనము చూస్తే 16వ వచనం, ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు, దరిద్రుడైపోయాడు. నో బడీ హెల్పింగ్, ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. పిల్లరా, దేవుని కాదని వెళ్ళిపోయే మన బ్రతుకుల్లో కలిగే ఫలితాలు ఏంటంటే ఇవే. దూరం అయిపోతాం. మీకు తెలుసు కదా, 100 గొర్రెల్లో ఏ తోడేలు లేక ఆ పులి దేని మీద దాడి చేస్తుంది? ఏదైతే ఆ 100 గొర్రెలు విడిచిపెట్టి అన్నీ ఒక దాన్ని మేస్తుంటే దీనికే వేరొక చోట చాలా పచ్చగా కనపడుతుంది, చాలా పచ్చగా కనపడుతుంది. ఇది ఏం చేయాలి? ఒకవేళ అది పచ్చగా ఉంది, మనం అందరం వెళ్దామా? అరే నాకు ఒక్కదానికి దొరకాలి ఇది అనుకుని వెళ్ళి ఉంటుంది, ఒక్కరితే చెంగుని వెళుతుంది. దూరం అయిపోతే ఏమైపోతుందో తెలుసా? దుర్వ్యాపారంలోనికి వెళ్ళిపోతావు, దుర్వినియోగంలోనికి వెళ్ళిపోతావు, దాసుడు అయిపోతావు, దరిద్రతలోనికి వెళ్ళిపోతావు. నో బడీ హెల్పింగ్ టు యూ, ఎవరు కూడా నీకు సహాయం చేయలేని స్థితిలోనికి నా జీవితాలు వెళ్ళిపోతాయి. ఇది లూకా 15 కదా, యోహాను 15 చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈ ప్రారంభ మాటలే తల్లి కొంచెం ముందుకు వచ్చినట్లయితే 5వ వచనం చూడమ్మా. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నువ్వు ఫ్రూట్ఫుల్ లైఫ్ జీవించాలి అనంటే ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన నీ యందు నిలిచి ఉండాలి, నీవు ఆయన యందు ఉండాలి, ఆయన నీ యందు ఉండాలి. ఇది అనుదిన అనుభవం అయితే నువ్వు బహుగా ఫలిస్తావు. 6వ వచనం చూడు తల్లి, అలాగే 5వ వచనం చివరిలో ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏమయ్యాడు ఆ చిన్న కుమారుడు? ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అదే మాట చెప్తా ఉంది యోహాను 15:5 చివరిలో, నాకు వేరుగా ఉండి మీరేమీ నో బడీ హెల్పింగ్. వీళ్ళరా, నా వ్యక్తిగత జీవిత అనుభవం ఏంటంటే, నేను అనుకున్నాను ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఒక ఉద్యోగం ఈ ప్రభు చాలు, నాకు ఒక ఉద్యోగం ఇంకా నేను నమ్ముకుంటానులే అని ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత చెప్తానులే, అయితే కొన్ని మా ముందుకు వెళ్దాం. ఎవడును నాకు ఏమీ ఇయ్యలేదు. ఇక్కడేముంది? నాకు వేరుగా ఉండి మీరేమీ. 6వ వచనం చూడండి, నిలిచి ఉండని ఎడల పారవేయబడతాడు, ఎండిపోతాడు, పోగు చేయబడతాడు, అగ్నిలో వేయబడతాడు, కాలిపోతాడు. అది ఆయనకు వేరైపోతే మన యొక్క పరిస్థితి, ఆయనకు వేరైపోతే మన యొక్క పరిస్థితి. ఇక్కడికి వద్దాం పిల్లరా. ఇలాంటి పరిస్థితుల్లో
మరి 17వ వచనం, బుద్ధి వచ్చినప్పుడు, ఏం బుద్ధి వచ్చింది? ఆయనకు వేరుగా ఉండి నేనేం చేయలేను అన్న బుద్ధి ఆయనకు వచ్చింది. నేను పాపిని అనే బుద్ధి ఆయనకు వచ్చింది. నేను తిరుగుబాటు చేసిన వాడనే బుద్ధి అతనికి వచ్చింది. అది మనలో కలగాలి ప్రియులారా. కాలం వెంబడి దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు పాపం ఎడల సున్నితత్వం పోయిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుని వాక్కు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యం నాకు కాదు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలామంది గొడుగులు వేసుకుని వస్తారట. మీరు అట్టుకొచ్చారా గొడుగులు? బలివరయ్యా కనపడతలేదా గొడుగులు? మా దగ్గర ఎక్కడ ఉన్నాయి గొడుగులు అంటే వాక్యం చెప్తా ఉంటే, అప్పా ఈ వాక్యం సూరమ్మకైతే చాలా బాగుంటుంది, ఈ మాటలు ఖచ్చితంగా వెంకమ్మకు సరిపోయేవే అంటే నీకు కాదు, మనకు కాదు. ఆ గొడుగు అంటే ఆ మాటలు ఆమెకి, ఈ మాటలు ఈమెకి. వీళ్ళరా, ఈ కొడుకు ఎలాంటి వాడంటే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి తెచ్చుకున్న కుమారుడు అంటా ఉన్నాడు, తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వండరకు ఉంది కాబట్టి నేను లేచి నా తండ్రి యొద్దకు వెళతానన్నాడు. లేచి తండ్రి యొద్దకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ సమయంలో మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. ఏ పాపం చేత నువ్వు బంధించబడ్డావో నాకు తెలీదు, ఏ పాపం నిన్ను దేవునికి దూరం చేసిందో నాకు తెలీదు. దేవుడు తెలుసు, నీకు తెలుసు. ఏ పాపంలో జీవిస్తూ ఉన్నావో ఆ పాపంలోనే బ్రతుకుతూ ఉంటే నీ స్థాయి ఎలా దిగజారిపోతూ ఉంటుందో గమనించు. ఆ కుమారుని యొక్క దిగజారుడి మెట్టుల్లో నీవు ఏ స్థాయికి ఉన్నావో నాకు తెలియదు. అయితే ఈ చిన్న కుమారుల్లాగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని స్వరం నేను ఒప్పింపజేస్తూ ఉన్నప్పుడు, నేడైనా నేను లేచి దేవుని యొద్దకు వెళతాను అన్న నిర్ణయం నీ అంతరంగంలో నేడు నువ్వు తీసుకోగలిగితే నీ జీవితంలో ఏం మార్పు జరుగుతుందో ఈ భాగంలో తండ్రి నుంచి మనం చూద్దాం. తిరిగి వస్తున్న కుమారుణ్ణి తండ్రి ఏం చేశాడో మనం చూద్దాం, గమనిద్దాం. మొదటి ఆ మాట మనం గమనించినట్లయితే, పిల్లరా, దరిద్రుడైపోయినటువంటి కుమారుడు, తిరిగి వస్తున్నటువంటి కుమారుడు, దరిద్రుడిగా వస్తున్నటువంటి కుమారుణ్ణి తండ్రి ఏం చేశాడు? వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. తండ్రి దరిద్రుడిగా వచ్చిన కుమారుణ్ణి మరలా ఇంటిలోనికి చేర్చుకోవడాన్ని బట్టి ధనవంతుడుగా అయ్యాడు. దరిద్రుడు ఏమయ్యాడు? ధనవంతుడయ్యాడు. పిల్లరా, దేవుడు కనికరములో ధనవంతుడు, చేర్చుకొనడంలో, ఆహ్వానించడంలో, ప్రేమించడంలో ఆ ఇల్లు ధనవంతుడు. ఆ ఇల్లు ధనంతో ఉండేది. తప్పుపోయి లోకంలోనికి వెళ్ళిపోయిన దరిద్రుడిగా వెళ్ళిపోయిన ఆయన్ని మరలా తండ్రి స్వీకరించడాన్ని బట్టి ఆ ధనవంతుల్లోనికి వెళ్ళాడు. చూడండి, ఆ 15వ అధ్యాయం పెద్ద కుమారుడితో కలుగుతున్న మాట 31వ వచనంలో, నావన్నీ నీవి. ఆయన ఆస్తికి ఏమీ కొదువు లేదని మాట మనకు అర్థమవుతా ఉంది. నీవు తిరిగి వస్తే, ఏ స్థానంలోకి లోకంలోని వెళ్ళిపోయావో కానీ నీవు తిరిగి వస్తే మరలా ఆయన అన్నీ నీవే. ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ సన్నిధి నీ సొత్తు అవుతుంది. మాట చూద్దామా? కొరింథీయులకు రాసుకుంటే 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని గమనిస్తే, ఆయన ధనవంతుడయుండియు నీవు ధనవంతుడు కావాలని ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడు. ప్రియులరా, భూమియు దాని సంపూర్ణతయు ఆయవే, కొండ మీద ఉన్న పశువులు, ఆ మేకలు నావే అని అంటాడు. ఆయన ధనాగారములో నుండి గాలి బయలు వెళుతుంది అంటాడు. కానీ ఆయన నిన్ను ధనవంతుని చేయడానికి దరిద్రుడయ్యాడు. సిలువలో ఒంటరిగా నా పాపములను భరించడానికి దరిద్రుడుగా సిలువలో ఆయన ఎందుకు అనంటే, నిన్ను ధనవంతుని చేసే తండ్రి ఆయన. నిన్ను ధనవంతుని చేసే తండ్రి. అది మొదటిది. తిరిగి వస్తావా నిన్ను ధనవంతుని చేయడానికి, నావన్నీ నీవే అని నీతో పలకడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మరొక మాట చూస్తారా? 17వ వచనంలో, ఆ ఇంట్లో ఎవరెవరున్నారు? నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రు ఉన్నారు. మరొక మాట చూడండి, 22వ వచనం చూడండి.
తన దాసులు ఉన్నారు. మీరు దాసులకి కూలివాండర్కి తేడా ఏంటో తెలుసా? కూలివాడంటే ఆ రోజు వస్తాడు, పని చేసుకుని వెళ్ళిపోతాడు. దాసుడు అంటే ఆ ఇంట్లోనే ఉంటాడు. అలాగా కూలివాండరు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు కూలివాండరు అని ఎలా చెప్తారు? చదవండి తెల్ల మాట. ఎంతమంది ఉన్నారు కూలివాళ్ళు? 100 మందా? ఎంతో మంది కూలివాండ్రు. అది తండ్రి యొక్క ఆస్తి. ఎంతో మంది కూలివాండ్రు. మరొక మాట, తన దాసులు ఉన్నారు కదా, తన దాసులు ఉన్నారు. పిల్లరా, ఒక మాట చూద్దామా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఆ 1వ అధ్యాయం చివరి వచనంలో 14వ వచనం చూడండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఓ మానవుడా, మట్టి అయిన మానవుడా, రక్షించబడిన నీకు పరిచర్య చేయుట కొరకు దేవుని దూతలు ఉన్నారన్న సంగతి నీకు తెలియదా? దేవుని దూతలు పరిచారకులుగా ఉన్నారన్న సంగతి ఎంత భాగ్యమయ్యా మానవుడికి. రక్షించబడిన మానవుని యొక్క భాగ్యమెంతది మాటను చూడండి. దేవుని దూతలే మనకు పరిచారకులుగా ఉండడం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును. దేవుని దూత నీకు పరిచారకులుగా నియమించబడడం భాగ్యము. ధనము ఇవి కాదని లోకంలోనికి వెళ్ళి దరిద్రుడి అయిపోతున్నావా? తిరిగి రమ్ము, నిన్ను ధనవంతుడిగా చేయడానికి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండవ మాటను మనం గమనించినట్లయితే 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. అది ఆకలి. వీళ్ళరా, ఆకలికి ఏమవుతున్నాడంట? చచ్చిపోయేటంత పరిస్థితిలోనికి నేను వెళ్ళాను. ఆకలిలోనికి నేను వెళ్ళిపోయాను. ఆకలి బాధ, ఆకలి. లోకంలో ఎంతో ఆకలి ఉంది తెలుసా? దేని కొరకు తెలుసా? నిరీక్షణ కొరకు ఆకలి, సంతోషం కొరకు ఆకలి, సమాధానం కొరకు ఆకలి, భయం నుంచి విడుదల కొరకు ఆకలి. నేను బ్రతకగలనా? నేను నిలబడగలనా? నేను కొనసాగగలనా? ఆకలి, ఆకలి, ఆకలి. లోకమంతా ఆకలితో ఉంది, నెమ్మది లేని ఆకలితో ఉంది. ప్రియులరా, నేను చెప్తానని అనుకున్నాను కదా, నాకు ఉద్యోగం ఈ ప్రభువా, నేను బ్రతకగలను అని అడిగాను. ప్రభు నాకు ఉద్యోగాన్ని ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేను ప్రభు దగ్గర అంతకుముందు తీసుకున్న ఒక నిర్ణయం, నేను ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ, గంజి తాగే పరిస్థితి వచ్చినా కానీ నేను నిన్ను కాదని అనను ప్రభు అని. బహుశా నన్ను పరీక్షించడానికైతేనేమి నాకు తెలియదు, కానీ పిల్లల జాబ్ వచ్చిన కొద్ది దినాలకే చీకటి నన్ను ఆవరించింది. నెమ్మది లేనితనం, ఒంటరితనం, అంధకారం, దుఃఖం. దేవుని మందిరానికి వెళ్ళేవాడిని, వాక్యాలు వినేవాడిని, మరలా ఏడుస్తూనే ఉండేవాడిని. సాయంత్రం అయితే చీకటికి వెళ్ళాలనిపించేది, ఏడుస్తూ ఉండేవాడిని. ఎందుకో ప్రభా ఇది నాకు అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉండేవాడిని. మేము 3 దినాలు ఒక్కొక్కసారి దేవుని మందిరంలో కలిసి ప్రార్థన చేసుకుని వారితో ఉండేవాడిని, వారు పెద్దలే. ఆ సమయంలో ఎవరో కొంతమంది ప్రార్థనాంశాలు చెప్పేవారు. ఆ 3 దినాలు అయిన తర్వాత వారు ప్రార్థన జవాబు వచ్చిందని వార్తలు వినబడి కనుక మరలా నేను మాత్రం 3 దినాలు అయిన తర్వాత మరలా అదే చీకటితో వెళ్ళేవాడిని, నెమ్మది లేనితనంతో వెళ్ళేవాడిని, కన్నీటితో వెళ్ళేవాడిని. ప్రభా నువ్వు ఉన్నావా? ఎందుకు నా జీవితం ఇది అని నాకు అర్థమైంది. ఒకసారి అయితే నేను ఉద్యోగం కావాలి, నేను బ్రతకగలను అన్నాను, కానీ నాకు ఉద్యోగం వల్ల నేను బ్రతకగలడం కాదు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనన్న విషయం నాకు అర్థమైంది. ప్రభువా, నా బ్రతుకునకు కారణం నీవు అన్న సత్యం నాకు అర్థమైంది. ఉద్యోగం కాదు నాయన, నువ్వు ఉండు, నేను బ్రతకగలను అన్నాడు. ప్రభు అన్నారు, భీతి నీకు దూరమగును గాక, అదెన్నటికీ నీ దగ్గరకు రాదు అన్నారు. ప్రభు ఆ మాట ప్రకారం ఆ భీతిని, భయాన్ని దేవుడు నా నుంచి దూరం చేశారు. వీళ్ళరా, 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. ఆ మాట చక్క చదవాలి తల్లి. 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయం 8వ వచనం. చదవమ్మా. నన్ను సేవించుటకును
భూరాజులకు దాసులగుటకును ఎంత భేదం ఉన్నదో నువ్వు తెలుసుకోవాలో చిన్న కుమారుడా. నాకు దాసుడిగా ఉండడానికి, ఈ లోకానికి దాసుడిగా ఉండడానికి ఎంత వ్యత్యాసమో నీవు తెలుసుకో. అర్థమైంది? ఎప్పుడు దాకా ఆ తండ్రి లేక ఆ ఇల్లు, ఆ సంఘము, ఆ చేతి కింద ఈ నిబంధనలు భారం అనుకున్నాను, కానీ లోకానికి వెళ్ళిన తర్వాత లోక దాస్యము ఎంత ఆకలిలోకి నెట్టివేస్తుందో నాకు అర్థమైంది. మీరు ఎప్పుడైనా అనుమానంతో ఏలుబడి చేయబడ్డారా? క్షమించలేని తనంతో ఏలుబడి చేయబడ్డారా? మీలో కొంతమంది ఉన్నారు. ఈర్ష్య చేత, స్వార్థం చేత, అసూయ చేత, అవి సామాన్యమైనవి కావు. సౌలు వాటి చేత పరిపాలించబడ్డాడు, కయీను వాటి చేత ఏలుబడి చేయబడ్డాడు. మనకు అర్థం కావాలి ఆ పాప స్వభావం యొక్క ఏలుబడి ఎంతటి ఆకలికి మనల్ని తీసుకుని వెళుతుందో. ఆకలి తిరిగి రమ్ము దేవుడి దగ్గరికి. నీ పాలనలోకి వస్తాను నాయన, నీ చేతి కిందకు వస్తాను నాయన అని బుద్ధి తెచ్చుకుని తిరిగి వస్తే, ఆ మాట అక్కడే ఉంది కదా 17వ వచనం, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం ఉన్నది. అన్నం ఉన్నది అనందా? సమృద్ధిగా ఉన్నది. నేను జీవం ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు తండ్రి. కూలివాండ్రికే సమృద్ధి అయిన అన్నం ఉంది. ప్రియులరా, రండి తండ్రి వద్దకు తిరిగి వెళదాం. యెషయా గ్రంథం 55లో ఉంటుంది, దప్పిక కొనిన వారులారా నా యొద్దకు రండి, ఆకలి కొనిన వారులారా నా యొద్దకు రండి, రోకలు ఇవ్వకే ఉచితముగా ఆహారం తీర్చుకోండి. దొరుకు కాలమున, ఆయన దొరుకు కాలాన్న ఆయన్ని వెతకండి. మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన కనికరము మీ ఎడల చూపించును. మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మిమ్మల్ని విస్తారముగా క్షమించును. దేవుని వైపు తిరుగుతాం. సమృద్ధిలోని, ఆకలిలో నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు ఆయన? సమృద్ధిలోనికి తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది రెండవది. మూడవ విషయాన్ని, నువ్వు తిరిగి దేవుని యొద్దకు వస్తే మూడవ విషయం మన జీవితంలో జరిగేది మనం చూద్దాం. పిల్లరా, ఎక్కడి వరకు ఈ కుమారుని యొక్క పరిస్థితి వెళ్ళిపోయిందంటే 16వ వచనం చూడండి తల్లి. అది పందులు తిను పొట్టుతో ఆశపడెను. బిర్యానీ తినాలని ఆశపడెను. ఉందా మీకు ఆశ? ఈరోజు సండే కదా, ఉన్నాయమ్మా మనకి ఇలాంటి ఈరోజు స్పెషల్. ఓకే, దేవుడు అనుగ్రహించింది గాక. అయితే ఇతని ఆశ ఏంటి? మటన్ దమ్ము తినాలని ఆశపడాను. అదా ఉంది. ఏం ఆశపడ్డాడు? అరే పట్టు తినాలని. పొట్టు అంటే మీరు బియ్యం, మీకు తెలుసో లేదు మరి, ఆ బియ్యం ధాన్యం ఉంటుంది కదా, ఆ బియ్యం వచ్చేసిన తర్వాత మిగిలిపోయింది ఉంటుంది కదా, అట్లీస్ట్ అది చాలు నాకు. ఎంత అధమ స్థితికి వెళ్ళిపోయాడో. పంది తినేది తినాలనుకుంటున్నాడు. పందుల పొట్టి దొరికితే చాలు. ఎక్కడ తినాలి? పొలములో. ఇంతకుముందు పొలానికి ఎందుకు వెళ్ళేవాడు? పని చేయించడానికి వెళ్ళేవాడు. కానీ అలాంటి పొలంలో పందులు తినే పొట్టు తినడానికి, పొలము, పందులు, పొట్టు, ఇది ఈయన యొక్క పరిస్థితి. యూదులకట పందులు అపరిశుద్ధమైనది కనుక ఆ అపరిశుద్ధమైన దాని దగ్గరికి వెళ్ళడం అగౌరవం. సమాజంలోనికి తండ్రిని కాదని వెళ్ళిపోతున్న మనకు ఉండే స్థానం ఏంటో తెలుసా? అగౌరవం. గౌరవం లేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఈ గాడిద మీద ప్రభు ఉన్నంత వరకే, మనం ప్రభు యొద్ద ఉన్నంత వరకే, మనం ఒక కుటుంబంలో నిలిచి ఉన్నంత వరకే, మనం ఒక సంఘములో నిలిచి ఉన్నంత వరకే నీకు నాకు గౌరవం ఉంటుంది. కాదని వెళ్ళిపోయిన ఈ కుమారుడు అగౌరవమైనటువంటి స్థానంలోనికి వెళ్ళాడు. మరలా తిరిగి వస్తా ఉన్నాడు. నాకు ఒక అన్నయ్య ఈ విషయాన్ని స్టోరీ లాగా చెప్తే విన్నాను. ఒక కుమారుడు నిజంగానే తప్పిపోయాడట. ఇంట్లో నుంచి అమ్మా నాన్నలు కాదని వెళ్ళిపోయాడట. ఎందుకో మరి బయట పరిస్థితులు అర్థమైన తర్వాత తిరిగి రావాలనుకున్నాడు. వాళ్ళ ఇల్లు రైల్వే స్టేషను, ఈ ట్రాక్కు దగ్గరగా ఉండేటువంటి ఇల్లు అట, మనకు లాంటి ఇల్లే.
అప్పుడు ఫోన్లు కాదుగా, ఉత్తరం రాశాడట. నాన్న, నేను తిరిగి వచ్చేయాలనుకుంటున్నాను, నువ్వు నన్ను నేను చేర్చుకుంటున్నాను అన్నట్లయితే మన ఇంటి దగ్గర దానిమ్మ చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుకి ఆ కొమ్మకి ఒక రిబ్బను కట్టు, గ్రీన్ రిబ్బన్ కట్టు నానా అని ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసి నేను ట్రైన్లో వెళ్తాను, చూస్తాను, నువ్వు ఆ రిబ్బన్ కట్టితే నాకు కనబడితే వచ్చేస్తాను, లేదనుకో నన్ను నువ్వు చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదని అర్థమై నేను వెళ్ళిపోతాను అని రాశాడట ఉత్తరం. ఉత్తరం రాసి ట్రైన్లో బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇల్లు దగ్గరకు వస్తూ ఉంది. ఓ భావంగా, దుఃఖంతో, భయంతో చూస్తూ ఉన్నాడు. అతను ముందు ఒక పెద్ద ఆయన అడిగాడట, ఈయన పరిస్థితి గమనించి, ఏంటైనా నువ్వు అలాగా ఉన్నావు అని అంటే తన స్టోరీని అంతటినీ చెప్పాడట. ఇదిగో ఇంకా మా ఇల్లు దగ్గరకు వచ్చేస్తుంది, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి రిబ్బన్ కట్టమని అడిగాను మా నాన్ని, అది చూస్తే నేను తిరిగి వెళ్తాను అని చెప్పాడట. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఆ కొడుకు అన్నాడట పెద్ద ఆయనతో, నాకు కొంచెం భయంగా ఉంది, నేను చూడలేను కానీ మీరు చూసి చెప్పండి అంకులు అన్నాడు. ఆ అంకులు కూడా మరి చాలా ఇదిగానే చూశాడు. రిబ్బని కనిపించి చూడానా రిబ్బన్ ఉంది అని తండ్రి నిన్ను రమ్మని అంటా ఉన్నాడు అని. కొడుకు చూసినప్పుడు రిబ్బన్ కొడుకు కూడా ఏడుస్తూ ఉన్నాడంట. అవి చూసి ఏడుస్తూ ఉంటే అడిగాడట, ఎందుకు ఏడుస్తున్నావు, మీ నాన్న రమ్మనే కదా రిబ్బన్ కట్టాడు అని అన్నాడంట. నేను ఒక రిబ్బనే కట్టమన్నాను, కానీ మా నాన్న ప్రతి కొమ్మకు ఏ రిబ్బను నాకైనా ఒకటన్నా కనబడపోతుందేమో అని కొమ్మకు కట్టిన నా తండ్రి ప్రేమను కాదని వెళ్ళిన కుమారుని అంకుల్ నేను అని. ఆయన ఒక రిబ్బన్ కాదు కట్టింది ఆ తండ్రి, ఏ కొసాన ఒక రిబ్బను కడితే కనబడదేమోనని ప్రతి కొమ్మకు రిబ్బను కట్టినటువంటి ఆయన. పిల్లరా, ఆ గౌరవ పాలైపోయి వస్తున్నటువంటి కుమారుణ్ణి ఈ తండ్రి ఎలా స్వీకరించాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. 22వ వచనం చూడండి. తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, ద బెస్ట్ రోబ్ అని ఉంది ఇంగ్లీష్లో, బెస్ట్ రోబ్, ప్రశస్త వస్త్రాన్ని త్వరగా తెండి, వీనికి కట్టండి, వీని చేతికి ఆయన కట్టుకోలేడా? ఈ మధ్యన మనకు కూడా పెళ్ళిళ్ళకి పిలుస్తున్నారు కదా, కట్టండి అని, అవునా, రెడీ చేయండి అని. చూడండి ఈ మాటలు. సో దేవుడు ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చాడు, వాని కట్టి వాని చేతికి ఉంగరాలు తొడిగించాడు. 23వ వచనం, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. ఉందా మనకి ఈరోజు? ఆ రోజు ఆ చిన్న కుమారుడి జీవితంలో వచ్చింది. పిల్లలు ఏం తినాలనుకున్నాడు? పందుల పొట్టు. కానీ తండ్రి దగ్గరికి వస్తే క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. అక్కడ నాకు సంతోషమైన మాట అది. ఏమని? మనము హ్యావ్ ఫెలోషిప్. పొలములో ఒంటరిగా పొట్టు తినాలనుకున్నాడు, కానీ ఇంటిలోనికి వస్తే తండ్రి అంటున్నాడు, మనం హ్యావ్ ఫెలోషిప్. అది కొవ్విన దూడ ఇదా? అది కాదు, అది చారైన రసమైన కలిసి భోజనం చేసే ఆ యొక్క భాగ్యాన్ని ఇవ్వడం. మరలా ఆ ప్రశస్త వస్త్రాన్ని, ఆ ఉంగరాన్ని, ఆ చెప్పులను కుమారుడికి ఇచ్చి గౌరవాన్ని తీసుకుని వచ్చినట్లుగా మనం అగౌరవం అయిపోయినటువంటి వాడు గౌరవమైన స్థానంలోనికి వచ్చాడు. ఎన్ని చూసాం? తిరిగి వచ్చిన కుమారుడి జీవితంలో కలిగిన మార్పులు. దరిద్రుడైన వాడిని ధనవంతుడిగానే స్వీకరించాడు, ఆకలి కొనిన వాడిని సమృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు, అగౌరవమైన పోయిన వాడిని గౌరవంగాలోనికి నడిపించాడు. 4వ మాటను మనం గమనించినట్లయితే ప్రియులరా, ఇతడు కాదని వెళ్ళిపోవడం అనేది తిరుగుబాటుతనం, పాపము. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 21వ వచనాన్ని 21 మనం గమనిస్తే, అట్లు ఆ చెడుతను. ఎందుకంటే 20 వచనం, మా కుమారుడైన వీడు మొండువాడై తిరుగుబడి ఉన్నాడు,
21వ వచనంలో ఆ ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని పాపము, మొండితనం, తిరుగుబాటు చేసి వెళ్ళిన తనం పాపము, ఆ పాపానికి శిక్ష మరణము. కానీ పాపిగా తిరిగి వస్తున్న అతన్ని శిక్షించలేదు. మన పాపానికి రావాల్సిన జీతాన్ని ఆయన మనకు ఇవ్వలేదు, కానీ మన పాపములకు బదులు ఆయన శిక్షించబడ్డాడు, ఆయన మరణించాడు. పాపిగా వస్తున్న అతన్ని ఆయన స్వీకరించి, పశ్చాత్తాపడి వస్తున్నటువంటి కుమారుణ్ణి ఆయన స్వీకరించి తన కుటుంబములో చేర్చుకోవడం వెనకాల పరిశుద్ధిని స్థానాన్ని ఇచ్చాడు. అందుకనే ఆ మాట చూడండి, 25వ వచనం చివరిలో ఏముంది? వాద్యములను నాట్యమును జరుగుట విని. మరొక మాట మనం గమనిస్తే 24వ వచనం, చనిపోయాడు, మరలా బ్రతికాడు, తప్పిపోయాడు, మరలా దొరికాడు, పాపిగా వస్తా ఉన్నాడు. అతను కూడా అంటాడు కదా, తండ్రి నేను నీకును పరలోకానికి విరోధంగా పాపం చేసి ఉన్నాను. పాపం చేసినటువంటి ఆ గ్రహింపులో తిరిగి వస్తే మరలా పరిశుద్ధపరిచేటువంటి దేవుడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. పరిశుద్ధపరిచేటువంటి దేవుడు. చివరి మాటను చూసి మనం ముగించుకుందాం. అమ్మయ్య అనుకుంటున్నారా? చివరి మాటను చూసి మనం ముగించుకుందాం. ఏమని అన్నాడు? 15వ అధ్యాయం ఎలా వస్తున్నాడు ఈ కుమారుడు? 17వ వచనం చూడండి. నీ కుమారుణ్ణి అనిపించుకునే అర్హత నీకు లేదు. నీ కూలివారిలో ఒకరిగా చేర్చుకో. ఎలా వస్తున్నాడు ఇప్పుడు ఆ ఇంటికి? ఒక కూలివాడిగా ఉండాలన్న మనసుతో, దాసుడిగా కూడా కాదు. దాసుడిగా పడి ఉంటాను ఇంట్లోని కాదు. కూలోడంటే ఆ రోజు ఉదయం వస్తాడు, సాయంత్రం వెళ్ళిపోతాడు పని చేసి. అట్లీస్ట్ అలాగైనా నీ ఇంటి గుమ్మం దగ్గర ఆ అనుభూతి, నీ గుమ్మాన్ని చూసే అనుభవం, నీ ఇంటిని చూసే ఆ వైభవాన్ని చూసే భాగ్యం నాకు కలుగుతుందేమో. దానికైతే ఇక నేను అర్హుడు కాదు. కూలివాడిగా ఉండాలనుకుంటున్నాను నాయన. కూలివాడిగానైనా నన్ను చేర్చుకో. అట్లీస్ట్ ఐ వాంట్ టు లివ్ యాజ్ ఏ హైయర్డ్ పర్సన్. కూలివాడిగా ఉండాలి. 24వ వచనంలో చూడండి, తండ్రి ఏమంటా ఉన్నాడు? ఈ నా కుమారుడు. యు ఆర్ నాట్ ఏ స్లేవ్, యు ఆర్ నాట్ ఏ సర్వెంట్, యు ఆర్ మై సన్. కూలివాడిగా వస్తున్న వాడిని కుమారునిగా స్వీకరించిన తండ్రి తిరిగి వస్తే, ఆయన వద్దకు తిరిగి రాదలిస్తే ప్రభువు ఇలాంటి భాగ్యాన్ని నా జీవితంలో దేవుడు అనుగ్రహించడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.